హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కార్తికేయ మిర్యాల. మళ్ళీ మీకు ముందుకు ఒక కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ మకావ్ కంట్రీలో ప్రయాణంలో భాగంగా ల్యాండ్ మార్క్ ఆఫ్ క్యాసినో గ్రాండ్ లిజబా లోపలికి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం ఆ విజువల్స్ అన్ని చూపిస్తాను గాయస్. ఇంటీరియర్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. అండ్ గాయస్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి గాయస్. చాలా చాలా అద్భుతమైన వీడియోస్ మీకు మకావు సంబంధించిన, దేశానికి సంబంధించిన అన్నీ పొట్టు పొట్టు గల్లీ గల్లీ అవన్నీ తీసుకొచ్చి మీకు చేశాను. మీరు చూడండి చూడండి గాయస్, అసలు ఎంత రిచ్గా ఉందో ఈ క్యాసినో లోపల ఇన్సైడ్ అనమాట, గ్రాండ్ లిసబాలో. అండ్ దీని ముందు నుంచి మనం చాలాసార్లు వెళ్ళాం, కానీ దీని లోపలికి రాలేదు. నేను ఈరోజు ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేకించి రావాలని వచ్చానమాట. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూడండి, గోల్డ్ కలర్ ఆకారంతో గోల్డ్ కోటింగ్తో ఎంత బాగా చేశారో. మొత్తం గోల్డ్ కోటింగ్, ఇదంతా ఒక సిటీ వ్యూ లాగా చేశారన్నమాట, పాతకాలం సిటీ వ్యూ అనమాట. అండ్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చదు గాయస్, స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీరు 360 డిగ్రీస్ ఎక్కడ చూసినా సరే ఈ సిటీని మీరు అద్భుతంగా ఆస్వాదిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది చెక్కలతో చేసిన బొమ్మలు ఇవన్నీ. అండ్ ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి, గోల్డ్ షాపులు ఉన్నాయి అండ్ రకరకాల షాపులు ఉన్నాయి ఇక్కడ. అంటే క్యాసినోలో డబ్బులు గెలిచిన వాళ్ళు ఇక్కడే కొనుక్కొని వెళ్తారని నా ఉద్దేశం. అన్ని క్యాసినోలో ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద క్యాసినోల్లో ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో చాలా అద్భుతమైన విషయాలు మనం మాట్లాడుకుందాము. అండ్ జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ఆ యాంబియన్స్, ఇదంతా, ఈ వ్యూస్ చాలా 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 అద్భుతంగా అనిపిస్తాయి అన్నమాట. చూస్తూ ఉండండి వీడియో. ఇందులో నేను ఈ వీడియోలో మీకు ఒక సూపర్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ అది కూడా బాగుంటుంది, చివరిలో మిస్ చేయకండి, చూడండి. లోపల గోల్డ్ కాయిన్స్ కూడా ఉంటాయని చెప్పారు, గోల్డ్ బిస్కెట్లు అంట. మరి ఇక అంటే వాళ్ళు ఎక్కువ డబ్బు వచ్చిన వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటా అక్కడ. మరి దాని గురించి నేను ఇంకా డీప్గా వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే మనం లోపల ఈ క్యాసినోలో మన వాళ్ళు ఆడలేదు, మనకి అందుకనే మేము బయట వరకే చూసుకొని వచ్చేసాం అనమాట. చూడండి, ఇది మొత్తం ఒక డే పట్టుద్ది మనం మొత్తం చుట్టాలంటే, కానీ ఉన్నంతలో నేను టైం అడ్జస్ట్ చేసుకొని మొత్తం కొట్టేసాను. అక్కడ చూడండి, ఇది కూడా గోల్డ్ కలర్, గోల్డ్ కోటింగ్, మొత్తం ఒక డ్రాగన్, ఒక మహాల్ కట్టారు, అందులో ఒక జెండా గిండా మొత్తం ఒక పోర్ట్ లాగా. అండ్ దీని ఆకారం ఒక షిప్ లాగా ఉంది, మొత్తం కలర్ఫుల్గా జిగ్ 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 అని మెరుస్తూ ఉంది. ఇక్కడ ఏదో పెట్టారు చూడండి, ఫౌంటైన్ లాంటిది ఉంది, మరి బొమ్మలు పెట్టారు, రకరకాల బొమ్మలు పెట్టారు. ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు. మనం ఈ దేశం మ్యాప్ ఇలా కొట్టేస్తే ఒకవేళ సెర్చ్లో, గూగుల్ సెర్చ్లో కానీ నేనన్నా ఫస్ట్ ఈ క్యాసినో ఫోటోను కనపడుతుంది అనమాట, ఈ దేశపు ఫోటోలో. చాలా 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 అందంగా ఉంటుంది లోపల. అవుట్లుక్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో ఒక గ్లోబ్ లాగా ఉంటుంది అనమాట. ఈ ఈ ఈ కారిడార్ అంతా ఈ లాబీ అనమాట. ఈ లాబీ అంతా ఒక గ్లోబ్ ఆకారంలో ఉంటుంది బిల్డింగు. మెయిన్ బిల్డింగ్ మొత్తం ఒక జెండా లాగా పెద్దగా ఉంటుంది అనమాట. అది మీకు చాలాసార్లు చూపించాను దూరం నుంచి. సో అది వచ్చేసాం బయటికి.
అండి ఇక్కడ అక్కడ వస్తా దారిలో ఒక ఈవెంట్ జరుగుతుంది. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ అంట వీళ్ళు. ఇక్కడ మంచి లైవ్ లైవ్ ఈవెంట్ అనమాట. సాంగ్స్ పాడుతున్నారు, ఈ అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు, డిఫరెంట్ ఈ కాస్ట్యూమ్స్ వేసుకుని రంగురంగులుగా. ఇక్కడ కాసేపు స్పెండ్ చేశాను. సినిమా థియేటర్ కూడా వెళ్ళాం గాయస్ ఒకసారి, ఒక దగ్గర. ఆ వీడియో కూడా వస్తుంది మీకు త్వరలో. పాపం సినిమా ఆడట్లేదు అనుకుంటా, ఒక నూడిల్స్ ప్యాకెట్ ఇస్తున్నారు సినిమా చూసిన వాళ్ళందరికీ. వాళ్ళు టికెట్ ఇవ్వాలి, నూడిల్స్ ప్యాకెట్ పట్టుకొని రావాలి. అది కూడా నేను షూట్ చేశాను. సినిమాని ఇలా కూడా ప్రమోట్ చేసుకుంటారనేది మనకు ఇప్పుడు అర్థమైంది. మనకి అది చిన్న కంట్రీ కాబట్టి వర్కౌట్ అవుతుంది, కానీ మన దాని దేశంలో ఇవ్వాలంటే కష్టం. మళ్ళీ సినిమా తీసిన బడ్జెట్ అవుద్ది. ఎన్ని రోజులు అలా క్రౌడ్ ఫుల్ చేస్తారో నాకు అర్థం కాదు. కేవలం నూడిల్స్ ప్యాకెట్ కోసం జనం టికెట్లు కొనుక్కొని ఎంతమంది వస్తారో కూడా తెలియదు. అంటే నూడిల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. చూడండి గాయస్, వీళ్ళు సాంగ్స్ వస్తున్నాయి. సాంగ్ వచ్చినప్పుడు డాన్స్ చేస్తున్నారు, అంటే సింగర్స్ పాడుతున్నారు పైన స్టేజ్ మీద. అదిగో పైన కనబడుతున్నారు కదా, సింగర్స్ పాడుతున్నారు. కానీ మనం ఆడియో పెట్టకూడదు, అది మనకి అది మరి మన కమ్యూనిటీ ఇది పడుతుంది అనమాట, కాపీరైట్ పడుతుంది. వాళ్ళు కూడా సొంత పాటలైనా ఆల్బమ్ సాంగ్సే పాడతారు కదా అందరూ. ఇప్పుడు మన షార్ట్స్లో ఇటువంటి కొన్ని వచ్చినాయి, మరి అది ఏం చేయాలో తెలియట్లేదు. నేను అప్లోడ్ చేసి ముందు చూసుకోలేదు అనుకుంటా. ఒక 4 షార్ట్స్కి అయితే ఏదో ప్రాబ్లం వచ్చేటట్టుందో చూద్దాం. అసలే మనకు సబ్స్క్రైబర్స్ లేరు, వాచ్ అవర్స్ లేవు. ఈ మధ్యలో ఇటువంటి మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్, తర్వాత ఈ కాపీరైట్లు పెడితే కష్టం గాయస్. ఇప్పటికే పురిటినొప్పులు పడి 2 ఛానళ్ళు పోగొట్టుకుని ఇది 3వ ఛానల్ రన్ చేస్తాను. చాలా కాస్ట్లీ ట్రిప్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. 5 కంట్రీస్ సంబంధించిన వీడియోలు ఉన్నాయి గాయస్. ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, చూడండి, ఆదరించండి. అండ్ ఇంకా మీకు ఫర్ మోర్ బ్యూటిఫుల్ కంట్రీస్ ఐ షో యూ. నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఐ హ్యావ్ ప్లాన్. ఈ సంవత్సరం నాకు మంచి ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు చేయాల్సిందంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఒక కామెంట్ చేస్తే గుడ్, నైస్, బ్యూటిఫుల్ ఏదో ఒకటి చేస్తే నేను వీడియోలు ముందు ఇంకా కొన్ని కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను గాయస్. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్లో. కాకపోతే ఇది డొమెస్టిక్కే, కానీ మంచి అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ అది. మీకు త్వరలో రివీల్ చేస్తాను అన్నమాట. వీడియోలు చూస్తూనే ఉండండి, బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తూ ఉంటాయి. ఈ మకావు దేశపు ప్రయాణం సిరీస్ సంబంధించి ఇప్పుడు వరకే 10-11 వీడియోలు వచ్చినాయి గాయస్. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఫస్ట్ నుంచి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. సో అది గాయస్ విషయం. చూడండి అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మున్సిపల్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళు, పారిశుద్ధ కార్మికులు, వీళ్ళు కూడా మంచి ఈవెంట్ చేసుకున్నారు, లైవ్ ఈవెంట్. ఇటువంటి గ్రౌండ్స్ చాలా ఉన్నాయి సిటీలో, ఎక్కడ పడితే అక్కడ. ప్రతి క్యాసినోల ముందు ఇట్లా గ్రౌండ్స్ ఉంటున్నాయి, అక్కడ ఈవెంట్స్ కూడా చేస్తున్నారు అనమాట. ఇక్కడ మరి టికెట్ షోలు గట్రా జరగవు అనుకుంటా, ఇట్లా స్టేజ్ షోలో కండక్ట్ చేస్తున్నారు. నేను చాలా వీడియోస్ పెట్టాను కదా, మన షార్ట్స్లో కూడా పెట్టాను కొన్ని వీడియోస్. చూడండి గాయస్, మీకు అన్నీ నచ్చుతాయి. సారీ, ఇక్కడ మ్యూజిక్ ఉంటే మీకు బాగా నచ్చేది, కానీ మ్యూజిక్ కూడా పెట్టలేకపోయాను. ఆల్రెడీ ఒక షార్ట్స్లో పెడితే రిజెక్ట్ చేసింది అన్నమాట ఇది. సో అందుకనే నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. యూట్యూబ్తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గాయస్, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయితే అడ్డమైన ఏదైనా పెట్టచ్చు, దానికి రిస్ట్రిక్షన్స్ లేవు అనమాట. సో అది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వరకు ఆ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి అండ్ అదే ఒక లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. సో అది గాయస్ నేను కోరుకునేది.
వీడియోలు మనకి బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి గాయస్, ఏం పర్లేదు. ఇంకా నా దగ్గర నాకు చాలా కంటెంట్ ఉంది మనకి మకాకు సంబంధించింది. అది ఇంకా ఒక 10 రోజులు 15 రోజులు వస్తుంది. అండ్ లేటర్ మళ్ళీ మన ఇంకో ట్రిప్ స్టార్ట్ అవుతుంది, అది కూడా వస్తుంది. మళ్ళీ వెంటనే నేను ఇక బ్యాక్ టు బ్యాక్ మీకు డొమెస్టిక్ ఈవెంట్స్ మన లొకేషన్స్ అన్ని చూపిస్తాను. ఈ సమ్మర్ రాకముందే చేయాలి, లేదంటే సమ్మర్ వచ్చిందంటే మళ్ళీ కష్టం, మనం అటు తిరగలేము. సమ్మర్ వచ్చినా సరే నేను ప్లాన్ చేస్తున్నాను అటు మేఘాలయ సైడ్ కూడా మంచి మంచి ఆ కాశ్మీర్ వైపు ప్లాన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఏమవుద్దంటే మీకు వస్తూ ఉంటాయి అనమాట బ్యాక్ టు బ్యాక్ వీడియోస్. చూడండి గాయస్, నేను సూపర్ మార్కెట్లోకి వచ్చాను. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. అన్నీ స్వీట్గా ఉంటాయి అనమాట ప్రతిదీ. ఇప్పుడు మన ఈ ఆరెంజెస్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, ఇందులో కూడా చాలా పెద్ద పెద్ద రకాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీట్ చూడండి, ఆ మీట్ అలా అమ్ముతున్నారు. ఇదిగోండి ఈ ఫ్రూట్స్, కొన్ని కొన్ని మనకు తెలియని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆరెంజెస్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. ఇదిగో ఇవి చూడండి గాయస్, ఈ మన నిమ్మకాయలు కానీ కొద్దిగా పెద్ద సైజు ఉంటాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. మేము ప్యాకెట్లు కొనుక్కున్నాను, 12 రూపాయలు. అది అక్కడ డబ్బులు అంటే మనకు 120 రూపీస్ పడుతుంది. ఆ ప్యాకెట్లు తీసుకున్నాను. అండ్ ఈ ఆరెంజెస్ కూడా చాలా చాలా స్వీట్గా ఉన్నాయి, అస్సలు పులుపు అనేది నాకు కనపడలేదు. ఈ కొత్త ఫ్రూట్స్ మనం సాహసం చేయలేదు. ఇవి అయితే కివి అనుకుంటా. ఇదిగోండి ఫ్రూట్స్ అయితే సూపర్గా ఉన్నాయి, మంచి బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మన దగ్గర 200 300 పెట్టకుండా వచ్చే లేవు అక్కడ. సో నేను ఏం చేశానంటే కామెడీ ఏంటంటే లాస్ట్లో టమాటాలు కూడా నిమ్మకాయ సైజులో ఉన్నాయి గాయస్. నేను ఈ ఒక కొత్త రకం ఫ్రూట్స్ కొనుక్కొని వెళ్ళాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ టమాటాలు, మరి ఆ యాదవలో టమాటాలు కూడా మరి ఫ్రూట్స్లో కలిపి పెట్టారు. ఇగో ఇది రెడ్డిష్గా ఉన్నాయి టమాటాలు, మరి ఫ్రూట్స్లో పెట్టి తెచ్చారు. ఆ పక్కన ఒకటి ఉంది, వెజిటేబుల్కి సంబంధించింది ఒకటి ఉంది, అందులో పెట్టకుండా వీళ్ళు ఇందులో పెట్టారు. నేను రోజు రెగ్యులర్గా వచ్చి ఇక్కడే కొంటా ఉంటా ఫ్రూట్స్ అండ్ మందు.